ఒక శక్తివంతమైన రోజుగా, శుక్రవారాన్ని ఒక పవిత్రమైన రోజుగా, శుక్రవారాన్ని అమ్మవారిని తలిచి కొలిచి పూజించే రోజుగా హిందువులందరూ గుర్తిస్తూ ఉంటారు. ఆ పవిత్రమైన శుక్రవారం రోజు అమ్మవారిని తలిచి కొలిచే రోజు భాగ్యలక్ష్మి ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తాను. గతంలో కూడా శుక్రవారమే అమ్మవారు దర్శనానికి అవకాశం ఇచ్చింది, దాన్ని అదృష్టంగా భావిస్తాను. మేము జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచార సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షాలతో, అమ్మవారి ఆశీర్వాదంతో, భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో అధిక స్థానాల్లో ఇలా విజయం సాధించడం మా అమ్మవారి కృపగా భావిస్తాను. మేము అమ్మవారి దయాన్ని భావిస్తాను. మేము హిందువులం దేవుడిని నమ్ముకుంటాం, అమ్మవారిని నమ్ముకుంటాం, స్వామివారిని నమ్ముకుంటాం. బట్ అమ్మవారి దయ వల్ల ఈ విజయం సాధించడం కాబట్టి మా గౌరవ కార్పొరేటర్ అందరూ కూడా గతంలో ఎన్నికల ముందు ఏదైతే స్పష్టం చేస్తామో గెలిచిన తర్వాత అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తాం, అమ్మవారి దయతో గెలుస్తాం. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దయతో 5 సంవత్సరాలు ఏ అడ్డంకులు, ఏ అవరోధాలు, ఏ ఇబ్బందులు, ఏ ఒత్తిడి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని నమ్మి విశ్వాసంతో ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తాము. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని, ఆ కరుణా కటాక్షాలను, ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచన కల్పించమని చెప్పి ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. అభివృద్ధి దేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం ద్వారా ఏ విధంగా నిధులు రావాలో దాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ వస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. కానీ జిహెచ్ఎంసీలో దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వ వ్యవహార శైలి వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఐఎం పార్టీని పెంచి పోషిస్తున్న విధానం వల్ల ఇలా పూర్తి హైదరాబాద్ అభివృద్ధి కాకుండా ఇలా అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిని మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి గమనించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తేనే, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుస్తేనే ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈరోజు మాకు 40 మంది కార్పొరేటర్లు ఇలా ప్రజలు గెలిపించారు. మేము మేయర్ కాకపోవచ్చు, మాకు అప్పుడు మీకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు, కానీ గెలిచిన 48 మంది కార్పొరేటర్లు వాళ్ళు అమ్మవారి స్వరూపంగా, స్వామి వాళ్ళ స్వరూపంగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ భాగ్యనగరంలో ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా భాగ్యనగరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్సులో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చేసుకోవాలి. ఎంఏ పార్టీ విముక్త హైదరాబాద్ను ఇవాళ మేము చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు వారు కలిసి కుట్రలు కుతంత్రాలతో ఏ విధంగా మెజార్టీ ప్రజల మనోభావాలను కాపాడకుండా, మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలను కాపాడకపోవడం కాకుండా ఏదైతే అవమానాలకు గురి చేస్తుందో దానికి వ్యతిరేకంగా మన భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఈ హైదరాబాద్ను టీఆర్ఎస్ ఎంఏ పార్టీని విముక్తి చేయడానికి, దాని నుంచి విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ గౌరవ కార్పొరేటర్లు రాజేసింగ్ గారు కానీ మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆ రోజు దర్శించుకుంటే ఒక నాయకుడు అంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి భారతీయ జనతా పార్టీ ఇండియా పాకిస్తాన్ గొడవ చేస్తుందని చెప్పి సిగ్గుండాల కొంచెం అక్కడ ఉండాలి. అందుకే ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగరంలో ఉంది. భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి దేవాలయం వలనే
భాగ్యనగరం పేరు వచ్చిన విషయాన్ని స్పష్టం చేయడానికి అమ్మవారు ఎంత శక్తివంతురాలో అమ్మవారి యొక్క సన్నిధానం ఎంత పవిత్రమైందో చెప్పడానికి వాళ్ళ దర్శనం కోసం వచ్చినాం. ఇలా ఓల్డ్ సిటీలో ప్రజలు గుర్తించాలి, మీ ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు. ఇలా ఓవైసీ గారు గతంలో రాజశేఖర్తో కలిసి ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు, ఇలా కేసీఆర్తో కలిసి ఉంటూనే ఉన్నాడు. ఇన్నిసార్లు ఇద్దరు సమావేశం జరిగింది. ఒక్కసారన్న పాత బస్తీలో అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలే అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఓల్డ్ సిటీ ప్రజలు ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఓల్డ్ సిటీ ప్రజలు ఆలోచించాలి. ఓల్డ్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వద్దంటున్నారో స్పష్టం చేయాలి. ఓల్డ్ సిటీకి కంపెనీలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ వాళ్ళ అక్రమ దుండగులకు సంఘ విద్వేషకులకు ఎందుకు అడ్డాగా మారిందో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఓల్డ్ సిటీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వివరించినా కూడా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో వెనుకడి వేరే విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎవరితో వివాస్పానం చేసిర్రో ఒక్కసారి గుర్తుంచుకోండి, అమ్మవారి శక్తిని గుర్తుంచుకోండి. మీకేమైనా కనికరం ఉంటే రండి, మీరు రండి, అమ్మవారిని దర్శించుకోండి. అందుకే ఈరోజు అమ్మవారి శక్తిని, అమ్మవారి మహిమను ఇవాళ దేశవ్యాప్తంగా ఒకసారి స్పష్టం చేయడానికే ఇవాళ అమ్మవారి దర్శనానికి మేము అందరం వచ్చినాం. మేము అమ్మవారిని నమ్ముకొని ముందు పోయినాం, అమ్మవారిని నమ్ముకొని ముందుకు పోతూనే ఉంటాం. మాకు వేరే ఉద్దేశాలు లేవు. మీకేమైనా ఉద్దేశాలంటే ఆ ఉద్దేశాలను తొలగించాలని కూడా అమ్మవారిని మేము వేడుకున్నాం. కాబట్టి ఇలా ప్రమాణం చేస్తాం. మేము తప్పకుండా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, భాగ్యనగరం అభివృద్ధి కోసం, వాళ్ళని ఎన్నుకున్న ప్రజల కోసం ఎట్టి బస్సులో మేము కలిసి ముందుకు పోతాం, అభివృద్ధికి సహకరిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజం చెప్పాలి, ఆతుతపడి ఆగమాగమై వేరే పార్టీలకు ప్రచారం అవకాశం ఇవ్వకుండా, వేరే పార్టీలు గెలవద్దు, నేనే కొన్ని పోటీగాని నేనే గెలవాలి, నేనే ఉద్ధరించాలి, నేనే దోచుకోవాలి, నేనే దాచుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో వంచాలి, ఇంకా సరుకునే లక్షల కోట్లు సంపాదించక సరిపోలే, నేను నా కుటుంబం తరతరాలు నా తరమంతా బతకాలే మంచిగా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆగమాగం ఎన్నికలు జరిపాడు. కనీసం వరద బాధితుల ముప్పు గ్రామాల్లో కనీసం నష్టపరిహారం ఇచ్చి ఎన్నికలు జరపాలని మేము కోరినాం. అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరితో ఆగమాగం ఎన్నికలు నిర్వహించాడు. మరి వాళ్ళు మేలు ఎన్నికలు ఆలస్యం ఎందుకు చేస్తుందో ఒక్కసారి స్పష్టం చేయాలి. ఇంకా 2 నెలల టైం ఉందట, మరి 2 నెలల టైం ఉంటే ఎన్నికలు ఇప్పుడు ఎందుకు జరిపినాను? కానీ కొనుగోళ్లు ప్రారంభించాలి, ఆ పార్టీలో ఈ పార్టీలో. లేకుంటే ఎంఏ పార్టీతో అలయన్స్ ఇప్పుడు పెట్టుకుంటే ప్రజలు తిరగబడతారు. వాళ్ళకి గెలిచేట అవకాశం, మేయర్ అవకాశం వాళ్ళకి లేదు. అడ్డదారిలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి, ఎందుకు ఆగమాగం ఎన్నికలు నిర్వహించారు, మేయర్ ఎన్నికలను ఎందుకు వెంటనే నిర్వహించలేకపోతున్నారు, వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం. కార్పొరేటర్లు కొంతమంది మా వైపు వస్తారని కూడా వాళ్ళ ఎమ్మెల్యే కూడా మా వైపు తీసుకుంటాం. ఒక్కటి గెలికే ప్రయత్నం చేస్తే 100 గెలుస్తాం, గుర్తుంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీ. మా కార్పొరేటర్లు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. వాళ్ళ కార్పొరేటర్ వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి, వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రమాణం చేసి చెప్పండి, గ్యారెంటీ ఉంటుంది వాళ్ళకి. హైదరాబాద్ ఎన్నికల్లో భాగ్యమాత టెంపుల్కి వచ్చింది, వరంగల్లో ఏ టెంపుల్కి వెళ్ళే అవకాశం? భద్రకాళి అమ్మవారిని, వరంగలే మొత్తం ధర్మాన్ని హైదరాబాద్ మతరాజకీయాలు చేశారు, వరంగల్లో చేసే ఏ మాట అమ్మవారు. సంజయ్ గారు, మీ పార్టీ నుంచి కార్పొరేటర్లు వెళ్ళారని మనం మీకు భరోసా చేయగలుగుతారా? మా భరోసాలో కూడా టికెట్ ఇస్తాం, ప్రజలకు గెలిపించిన భరోసా. కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ రావడం వల్ల బీజేపీలకు పంపించారని తెలుస్తుంది. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తాయి. దీని టీఆర్ఎస్ బీజేపీలో పంపిస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా తెప్పించుకోవాలి కూడా వస్తారు, ఎమ్మెల్యేలు కూడా వస్తారు చాలా మంది. వాళ్ళకి వెళ్తే 100 గెలుస్తాం. ఎంతమంది ఎమ్మెల్యే మీతో టచ్లో ఉన్నారు చెప్తాం, ఎంతమంది కార్పొరేట్ టచ్లో ఉన్నారు అంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడతాం. ఢిల్లీకి సీఎం వెళ్ళిన తర్వాత కొంత మెతక ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా చెప్తారు. మీరు ఇలాగనే ఉంటారా? జైలుకి వెళ్ళే పరిస్థితులు పంపిస్తారు కేసీఆర్ గారు? కేసీఆర్ జైలు కూడా గ్యారెంటీ రాసి పెట్టుకున్నారు. మరి మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి హోమ్ మినిస్టర్ కలిసి అందరు కలుస్తారు. మమతా బెనర్జీ గారు కూడా కలిగారు. సంజయ్ గారు, ఢిల్లీలో మీరు అంతా బాగుంటారు, టీఆర్ఎస్ బీజేపీ, హైదరాబాద్ గల్లీలో పంచాయతీ, దాన్ని ఎట్లా చూడాలి ప్రజలు? ఢిల్లీలో ఏడ బాగున్నాం, ఢిల్లీ నాయకులు వచ్చి హైదరాబాద్ ప్రచారం చేశారు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, యోగి గారు వచ్చారు, స్మృతి ఇరానీ గారు వచ్చారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చారు.
మరి ముఖ్యమంత్రి ప్రచారం చేసిండు వాళ్ళందరూ లైన్ గా ముఖ్యమంత్రి పోయిండు వంగి వంగి దండాలు పెట్టిండు. మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి పొర్రు దండాలు పెట్టినా జైలు కూడా నేను స్పందించి నిన్న మొత్తం పూర్తి సంబంధిత తహసీల్దారులు అందరూ కూడా పోయి ఫిర్యాదు చేసేది. ఇది ఎండోమెంట్ దేవాలయమే, ఎండోమెంట్ స్థలం ఇది, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. వాళ్ళ స్పందన వచ్చింది. ఆర్టీఓ వచ్చారు, వచ్చి ఫిర్యాదు చేసిండు. వెంటనే కేసులు బుక్ చేయమని చెప్పన్నారు. కేసులు బుక్ చేయకుంటే తప్పకుండా స్పందిస్తాం. కేవలం కాళీమాత టెంపులే కాదు, భాగ్యనగరంలో ఎక్కడైనా కూడా ధార్మిక సంస్థల జోలికి వస్తే, దేవాలయాల జోలికి వస్తే, ఎండోమెంట్ స్థలాల జోలికి వస్తే అదే స్థాయిలో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిక్కసన హిందూ, నిజమైన హిందూ, బట్టలు చింపుకునే హిందూ కాబట్టి నువ్వు బొందుగానువా హిందూగానుగా నిరూపించుకోండి. కాబట్టి వేరే స్థలాన్ని కబ్జా చేయాలని అంటారు మేము. కానీ హిందువుల జోలికి వస్తే, హిందూ స్థలాల జోలికి వస్తే, హిందూ దేవస్థానాల జోలికి వస్తే, ఎండోమెంట్ జోలికి వస్తే తప్పకుండా అడ్డుకుంటాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 25,000 ఇస్తాను, కారు ఇస్తాను చెప్పి మేము రాలే. మేము డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు 10,000 రూపాయలు చాలా ప్రాంతాలు ఇవ్వలే. 7వ తారీఖు అన్నాడు, 10వ తారీఖు అన్నాడు, 9వ తారీఖు అన్నాడు. అందుకే మా కార్పొరేటర్ రేపంచి ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 2 రోజుల వెంటనే రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళకు మెజార్టీ వచ్చింది, మాకంటే ఎక్కువ స్థానాలు వచ్చినాయి, మేయర్ అయితే వాళ్ళు అంటున్నారు. కాబట్టి 10,000 రూపాయలు వెంటనే అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే 10,000 రూపాయలు ఇవ్వాల్సింది. సంజయ్ గారు, పాత బస్తీలో పార్టీ మరింత బలపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదనంగా ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు? తప్పకుండా పాత బస్తీ భారతీయ జనతా పార్టీకి అడ్డా. పాత బస్తీని అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం, అభివృద్ధికి సహకరించాలని అనుకుంటున్నాం. ప్రజలు సహకరించి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కుట్రలతో ఇన్ని రోజులు పాత బస్తీని మాదే అడ్డా, మేము తప్ప ఎవరు రావద్దు అని చెప్పి ఇన్ని రోజులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ గల్లీకి వస్తుంది, ఢిల్లీకి వస్తుంది. ఏ బస్తీ అయినా భారతీయ జనతా పార్టీదే, దాన్ని గుర్తుంచుకోవాలి. మళ్ళీ వస్తాం పాత బస్తీ మాదే అడ్డా. ఇది ప్రజల ఇక్కడ పేద ప్రజలకు అడ్డా. ఇది పేద ప్రజల అభివృద్ధి కోసం, పేద ప్రజల బాగు కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి పాత బస్తీ ప్రజలు ఆలోచిస్తారు ఈ విషయం. ఎల్ఆర్ఎస్ పైన ఎలా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా? ముఖ్యమంత్రికి పైసలు కావాలి. కానీ ఎల్ఆర్ఎస్తో దోచుకుంటాడు. రిజిస్ట్రేషన్ చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్స్ వారు కూడా స్పందిస్తున్నారు. మా ఫోటో మా కోసం కొట్టాడతలేమన్నా, పేద ప్రజలకు న్యాయం జరగలేదు. ఇలా కండిషన్స్ అన్నీ కూడా ఇష్టానుసారంగా ఉన్నాయి. రేపు లోన్లకు పోయినా ఇబ్బంది ఉన్నది, మా స్థలాన్ని అమ్ముకోవాలన్న ఇబ్బంది ఉన్నది. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల పూర్తిగా రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ఇలా అస్తవ్యస్తంగా మారింది. దాన్ని దయచేసి ఆలోచన చెప్పి ఇలా ముఖ్యమంత్రికి గోడు చెప్పినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం. ఓకే, ధన్యవాదాలు.